నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. నేటి దేవుని మాట మొదటి దశలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. అపోస్తులుడైన పౌలు తన 2వ మిషనరీ ప్రయాణంలో దశలోనిక పట్టణంలో సువార్తను ప్రకటించాడు. అక్కడ చాలా మంది యూదులు, గ్రీకులు మరియు ప్రముఖ స్త్రీలు యేసును విశ్వసించారు. అయితే యూదులు హింసను రేపడంతో పౌలు అక్కడ నుండి వెళ్ళవలసి వచ్చింది. తరువాత పౌలు వారికి ఈ పత్రికను రాస్తూ వారు దేవుని వాక్యాన్ని నిజమైన దేవుని సందేశంగా స్వీకరించి హింసల మధ్య కూడా విశ్వాసంలో నిలిచినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు. పై వచనం మనకు 3 గొప్ప సత్యాలను తెలియజేస్తుంది. మొదటిది, దేవుని వాక్యాన్ని దేవుని వాక్యంగానే స్వీకరించారు. అప్పటి విశ్వాసులు పౌలు చెప్పిన మాటలను ఒక మనిషి అభిప్రాయంగా కాకుండా దేవుని స్వరంగా అంగీకరించారు. రెండవది, దేవుని వాక్యం విశ్వాసులలో శక్తిగా పనిచేస్తుంది. అనగా దేవుని వాక్యం చదవడానికి మాత్రమే కాదు, అది మనలను మార్చే శక్తి కలిగినది. మూడవది, దేవుని వాక్యం జీవితాన్ని మారుస్తుంది. దేవుని వాక్యం దశలోనిక విశ్వాసులు హింసను అనుభవిస్తున్న సమయాలలో వారి జీవితాలలో పనిచేసింది. లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనం. మరియ దేవుని వాక్యాన్ని విశ్వాసంతో అంగీకరించింది. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనం. బెరాయా క్రైస్తవులు వినిన వాక్యాలను ప్రతిరోజు లేఖనాలను పరిశీలించి దేవుని వాక్యాన్ని స్వీకరించారు. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయంలో ఉన్నట్లు యోషియా రాజు ధర్మశాస్త్ర గ్రంథం విని తన జీవితాన్నే కాక దేశాన్ని మార్చుకున్నాడు. యోనా గ్రంథం 3వ అధ్యాయంలో నినివే ప్రజలు దేవుని సందేశాన్ని నమ్మి పశ్చాత్తాపపడి రక్షణ పొందారు. నేటి విశ్వాసులంగా మన జీవితాలలో ఈ వాక్యాన్ని స్వీకరించి అది మన జీవితాన్ని మార్చే ఒక శక్తిగా అని నమ్మాలి. మరియు బెరయా క్రైస్తవుల వలె మనం విన్న వాక్యాన్ని బైబిల్లో పరిశీలించి సరిచూచుకుని వాక్యాన్ని స్వీకరించే అనుభవం కలిగి ఉండాలి. ఆమేన్.